భరత్ చెప్పండి దేవిప్రసాద్ గారు. నేను ఏమంటున్నా భరత్ గారు, ఇంతకుముందే మీరు చెప్పినట్టు ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకు సమ్మెకు సంబంధించి డెఫినెట్ గా సమస్య పరిష్కారం అవుతుంది. కార్మికులందరూ కూడా ధైర్యంగా ఉండాలి. జేఏసీ ఒకవైపు పనిచేస్తా ఉంది, ఇటు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు పలుకుతా ఉన్నాయి, ప్రజానీకం మద్దతు పలుకుతా ఉంది. దయచేసి మన ఛానల్ ద్వారా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరం కూడా వారికి అపీల్ చేద్దాం. మనము ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. డెఫినెట్ గా మీ సమస్యలు పరిష్కారం అయితే విశ్వాసంతో ముందుకు ఉండేవి మనం అందరం కూడా అపీల్ చేద్దాం భరత్ గారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. కానీ ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఒక్క కొత్త డిమాండ్ కూడా పెడతలేరు భరత్ గారు. వాళ్ళు పెట్టిన డిమాండ్లన్నీ కూడా మేనిఫెస్టో కమిటీ ముందు 2.5 సంవత్సరాల ముందు ఉంచినటువంటి డిమాండ్లే. ఆ 4 డిమాండ్లు మాత్రమే పరిష్కరించమని మార్చి 13న ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు భరత్ గారు. మార్చి 13న నోటీస్ ఇస్తే లేబర్ కమిషనరు యాజమాన్యాన్ని పిలిపిస్తే యాజమాన్యం ఎవ్వరు కూడా స్పందించలేదు. డిమాండ్ ఎండి నాగిరెడ్డి గారికి పంపిస్తే ఏ ఒక్క రిప్రజెంటేటివ్ వచ్చి కూడా కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో రాలేదు. రెండోసారి కూడా పిలిస్తే రెండోసారి కూడా రాలేదు. విధి లేక వాళ్ళు సమ్మెలకు పోతే సమ్మె రేపు పోతామనగా అధికారుల కమిటీ చేస్తారా భరత్ గారు? ఎంత ఇది అంటే నేను ఏమంటున్నా, అదే ఈ బట్టి కమిటీ ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం బట్టి నేతృత్వంలో కమిటీ ముందే వేస్తే అయిపోతుండే. ఇప్పుడు మా ఉద్యోగులకు సంబంధించిన కమిటీ కూడా అట్లే చేసిండ్రు. మంత్రుల కమిటీ అయిపోయినాక, చర్చలు అయిపోయినాక మళ్ళీ అధికారుల కమిటీ చేసింది. ఈ డిమాండ్ల గురించి క్షుణ్ణమైనటువంటి అవగాహన శ్రీధర్ బాబు గారికి ఉంది, పొన్నం ప్రభాకర్ ఉంది భరత్ గారు. ఎందుకంటే ఈ విషయాలు కొత్తవి కావు, చాలా రోజుల నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లు. ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు పోయేటువంటి తరుణంలో ఇలా రేపు సమ్మేళనంగా పోయేటప్పుడు ఈ రోజు కమిటీ వేసి, కమిటీ నేను మాట్లాడిన జేఏసీ నాయకులతో వాళ్ళు ఏం చెప్పారంటే, కమిటీ మా నుంచి సమస్యలు తప్ప ప్రభుత్వం నుంచి ఏ స్పందన రాలేదు సార్, 29 డిమాండ్లు పరిష్కారమైనవి అని బయట చెప్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎక్కడ కూడా 29 డిమాండ్లు పరిష్కారం చేసినామని పెట్టలేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేసిండ్రు. ప్రభాకర్ గారు ఇంకా దుర్మార్గంగా ఏం మాట్లాడిండ్రు, ఎందుకంటే మా ఉద్యమ సహచరుడు ఇట్లా అనాలంటే బాధగా ఉంటది మా అందరికి కూడా. నేను ఎప్పుడు కూడా వారిని మా మీద ఎన్ని మాట్లాడినా నేను ఎప్పుడు అంత సీరియస్ గా లేదు. ఇవాళ ఏం మాట్లాడిండు, రాక్షసానందం పొందుతున్నాయి ప్రతిపక్షాలు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకని. ఎవరు రాక్షసానందం పొందుతారు చెప్పండి? ఏ ఉద్యోగి అయినా సమస్యలు పరిష్కారం కావాలి, చర్చల ద్వారా పరిష్కారం కావాలి. ఏ ఉద్యోగ సంఘాలకు కానీ, ఏ ఉద్యోగ నాయకులు కానీ, కార్మికులు కానీ హామీగా సమ్మెలకు కోరు భరత్ గారు. డెఫినెట్ గా ఆవేదనతో అనివార్యంగా ఆఖరి అస్త్రంగా మాత్రమే సమ్మెలకు పోతారు. కానీ ఒక్కటే రోజు సమ్మె అయింది. ఈ సమ్మె మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఉద్యోగుల్ని అటువైపు మనోవేదన తాండూరు వార్పు చేసుకుంటామని చెప్పి తాండూరుకు సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులు, ఉప్పల్లో ఆర్టీసీ కార్మికులు బౌగోన్లు అవి ఇవి తెచ్చుకొని పెట్టుకుంటే పోలీసులు వచ్చి మొత్తం తీసుకొని ఎత్తుకపోయేది భరత్ గారు. రెండవది, ఏ టెంట్ హౌస్ ఇవ్వద్దు, ఇది చట్ట విరుద్ధమైనటువంటి సమ్మె, ఎవరికి ఏమి ఇవ్వద్దు అని చెప్పి ఒక పోలీస్ అధికారి మరి అసలు అది నేను మర్చిపోయినా చెప్పడం. కత్తి వెంకట స్వామి గారు, నేను చాలా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా. ఆర్టీసీ ఉద్యోగులు వంట వార్పు చేసుకుంటే టెంట్ హౌస్ బోర్లు ఇవ్వద్దని 2 చోట్ల వికారాబాద్. ఏందండి ఇది మరీ చిల్లర? ఇది ప్రతిదీ రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ లేదా వాళ్ళు చేస్తారు అనుకోను, లేదా హోమ్ మినిస్టర్ చేస్తారు. కానీ టెంట్ హౌస్ బోర్లు ఇస్తే కేసు పెట్టారట. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? నేను 6 గ్యారంటీలు కాకుండా 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం నిరసన హక్కును తెలియజేసే ఇస్తున్నా అంటారు. ఆర్టీసీ కార్మికులు నిరసన హక్కు తెలియజేస్తే టెంట్ హౌస్ బోర్డులు ఇవ్వద్దు నిర్బంధించడం ఎంతమేర కరెక్ట్ భరత్ గారు? ఇంకొకటి కూడా, ఎందుకంటే ఇటువంటి చర్యల వల్ల ప్రొవోకింగ్ అయిపోయింది. ఈ ప్రొవోకింగ్ నిజంగానే ప్రభుత్వానికి ఇలా ఎంత చక్కగా మాట్లాడింది. కేబినెట్ అయిపోయిన తర్వాత మేము అనుకూలంగా ఉన్నాం, సమస్యలు పరిష్కరిస్తాం, రేపు మాట్లాడతామని చెప్పినాం. ఈ విషయమే నిన్నో మొన్నో పిలిచి అందరిని పిలిచి చెప్పి ఉంటే ఈ సమస్య ఎంత దూరం వచ్చి ఉండేదే కాదు.
మీరు ఐఏఎస్ అధికారులతో మాట్లాడుకోండి అని చెప్పారు కదా. ఇదే భట్టి గారు కమిటీ వేసి ముందే మాట్లాడి ఉంటే సమస్యకు ఒక పరిష్కారం దొరికేది కదా. 29 సమస్యలు పరిష్కారం చేస్తున్నాం, మిగతా 3 డిమాండ్ల విషయంలో మేము ఏం ఆలోచించాలో ఆలోచిస్తామనేటువంటి విషయాన్ని ఇవాళ వాళ్ళకి అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. 2000 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి ఇవాళ ఇస్తే అందులో డ్రైవర్లు కండక్టర్లు ఛత్తీస్గఢ్ కు జార్ఖండ్ కు సంబంధించినటువంటి వాళ్ళని పెడుతున్నట్టు భరత్ గారు. అట్లాగే మహిళా ఉద్యోగులకి 8 గంటల వరకే డ్యూటీ చేస్తుండే భరత్ గారు. ఇప్పటి వరకు సడన్ గా 11 గంటల వరకు డ్యూటీ మార్చిండ్రు. 11 వరకు డ్యూటీ చేయాలని డిపో మేనేజర్లు మహిళలకు ఆదేశాలు ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యోగంలో మా ఎంకన్నా మేము అందరం ఆర్టీసీ ఉద్యోగులతో అందరం వాళ్ళు చాలా చాలా ఈ సకల జనుల సమ్మెలో వాళ్ళు ముఖ్యమైనటువంటి పాత్ర. మాకు ఆ రోజు 35 రోజుల సమ్మె కేసీఆర్ గారు ఆ రోజు చేసినప్పుడు కూడా వాళ్ళ మీద అటువంటి ప్రకటనలు చేయడం అవన్నీ కూడా మమ్మల్ని కూడా ఎంతో బాధించినాయి. మేము రకరకాలుగా ప్రయత్నాలు చేసినాం. నేను ఏమంటున్నా, ఇవాళ ప్రభుత్వం ఇంత సానుకూలంగా ఉందని ప్రకటించినప్పుడు ఇటువంటి చర్యలకు దిగకుండా ఉండండి. ఒక 2-3 రోజులు ఆగండి. సమ్మె తీవ్రమైతే దాన్ని ఏం చేయాలి, లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ఇబ్బంది వస్తే అప్పుడేం చేయాలి ఆలోచించండి. కానీ ఉత్తగానే ప్రొవోక్ చేసి మీరిచ్చిన హామీలే అమలు చేయమని అడుగుతున్నారు. కొత్త డిమాండ్లు కావు. ఇలా ప్రతిపక్షాలను నిందించకుండా ఈ సమస్యకు పరిష్కారం చేయండి అని నేను డిమాండ్ చేస్తున్నా భరత్ గారు. ఖచ్చితంగా